హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీనికోసం కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే దాన్ని మనం మంచినీళ్ళతో కడుక్కుందాం. ఆ తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. పప్పు కోసం మనం తెంపిపెట్టుకున్న గోంగూర ఆకులు దీంట్లో యాడ్ చేసుకుందాం పప్పులో. అలాగే గోంగూరతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్, ఉల్లిపాయ దీంట్లో మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుందాము. 3 విజిల్ వచ్చేంత వరకు ఈ పప్పును మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, మంచిగా మెత్తగా ఉడికింది పప్పు కూడా. మనం దీన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందాం ఫ్రెండ్స్. పప్పు అనేది గుజ్జు గుజ్జు అయ్యేంతవరకు ఇలా కలుపుకుందాము. ఈ పప్పును మనం పోపు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పోపుకు కావాల్సినవి ఎల్లిపాయలు, అలాగే కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు కూడా నేను యాడ్ చేసుకున్నాను. కళ్యామాకు రెమ్మలం కూడా మనం దీంట్లో కలుపుకుందాము. మనకేంటంటే ఎల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. ఈ పోపుని మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన గోంగూర పప్పు రెడీ. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.